హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఇండియన్ పాలిటీలో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంను రాజ్యాంగ పరిషత్ ఆమోదించినది ఎప్పుడు? 1949 నవంబర్ 26న మన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. భారత రాజ్యాంగం చివరి సమావేశం జరిగిన రోజు ఎప్పుడు? 1950 జనవరి 24న భారత రాజ్యాంగం చివరి సమావేశం జరిగింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఎప్పుడు? 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సో అందుకనే మనం ప్రతి సంవత్సరం జనవరి 26న మన రిపబ్లిక్ డేని జరుపుకుంటూ ఉంటాం. లిఖిత పూర్వత రాజ్యాంగం ఉన్న మొట్టమొదటి రాజ్యాంగం ఉన్న దేశం ఏది? అమెరికాకు మొట్టమొదటి లిఖిత పూర్వ రాజ్యాంగం ఉంది. అమెరికాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఎప్పుడు? 1976 జూలై 4న అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. ఫ్రాన్స్కు స్వాతంత్రం ఏ రోజు వచ్చినది? 1789 జూలై 14న ఫ్రాన్స్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇండియాకు మొట్టమొదటగా పోర్చుగీసు వారు ఏ సంవత్సరంలో వచ్చారు? 1498లో పోర్చుగీసు వారు మొట్టమొదట ఇండియాను సందర్శించారు. ఇండియాను పోర్చుగీసు వారు వదిలిపెట్టి వెళ్ళిన సంవత్సరం ఎప్పుడు? 1961లో పోర్చుగీసు వారు ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. బాక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. పిట్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1784లో పిట్ ఇండియా ఈస్ట్ ఇండియా చట్టం అమలులోకి వచ్చింది. దీనిని విలియం పిట్ పేరుతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. భారతదేశంలో సివిల్ సర్వీసుకు స్థాపించినది ఎవరు? వారన్ హేస్టింగ్ భారతదేశంలో సివిల్ సర్వీసును స్థాపించారు. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అని ఎవరిని అంటారు? చార్లెస్ కార్న్వాల్ను ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని అంటారు. ఈయనని న్యాయశాస్త్ర పితామహుడు అంటారు. ఈయన శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో మొట్టమొదట గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటిక్ భారతదేశానికి మొట్టమొదట గవర్నర్ జనరల్గా పనిచేశారు. విలియం బెంటిక్ భారతదేశంలో బానిసత్వంను రద్దు చేశాడు. విలియం బెంటిక్ భారతదేశంలో లా కమిషన్ను ఏర్పాటు చేశాడు. ఈ విలియం బెంటిక్ విద్యా వ్యాప్తికి మెకాలో కమిషన్ను కూడా నియమించాడు. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఎంసి సెతిల్వాడ్ మన దేశానికి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్గా పనిచేశారు. అయితే రెండవ లా కమిషన్ చైర్మన్ ఎవరు? టిఎల్ వెంకట్రామ అయ్యర్ రెండవ లా కమిషన్ చైర్మన్గా మన దేశంలో పదవి స్వీకారం చేశారు. ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? రితురాజ్ అవస్థ ప్రస్తుత లా కమిషనర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. భారతదేశంలో మొదట వైస్రాయ్గా ఎవరు పనిచేశారు? లార్డ్ కనింగ్ భారతదేశానికి మొదటి వైస్రాయ్గా పనిచేశారు. వుడ్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1854లో వుడ్ కమిషన్ను డల్హౌసీ ఏర్పాటు చేశాడు. ద్వంద్వ పాలన ప్రారంభించినది ఏ సంవత్సరం? 1919 సంవత్సరంలో ద్వంద్వ పాలనను ప్రారంభించారు. మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ దీనిని స్థాపించారు. సైమన్ కమిషన్ను
ఎప్పుడు వచ్చింది? 1927లో మన దేశంలో సైమన్ కమిషన్ ఏర్పడింది. ఈ సైమన్ కమిషన్ ద్వారా ద్వంద్వ పరిపాలన రద్దు చేయాలని, సమైక్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని, మత నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, స్వయం ప్రాతిపత్తిని తీసుకురావాలని సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండేది. దీనికి సంబంధించి నెహ్రూ గారు 1928లో నివేదికను చేశారు. సైమన్ కమిషన్కు నెహ్రూ గారు 1928లో నివేదికను ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు జరిగాయి? రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 నుంచి 1932 మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఇంకా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏంటేంటి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.